పట్టణ ప్రజల కోసం సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గత 4 ఏళ్ల క్రితం గత ప్రభుత్వం నిర్మించింది. కానీ కోట్ల రూపాయలు మాత్రం వృధా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మార్కెట్ నిర్మించడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా మార్కెట్లో పోయిన దాఖలాలు లేవు. పోయినా కూడా వాళ్ళకు బిజినెస్ జరగకపోవడంతో పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీద మనం చూస్తున్నాము. ఎండకెంతున్నారు, వాన నడుస్తున్నారు. అయితే దీన్ని ఎలాగైనా ప్రజలకు కానీ వ్యాపారులకు కానీ అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ గారితో పాటు మార్కెట్ చైర్మన్ గారు కూడా కృతజ్ఞతతో ఉన్నారు. మనం తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఎప్పటి వరకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం వీటికి సంబంధించి సందర్శించి గతంలో ఒక టెక్నికల్ టీం, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ 2 డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది టేకప్ చేయడం జరిగింది. కాబట్టి వారు వచ్చి విజిట్ చేసి అదేవిధంగా వేరే చోట ఎక్కడైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ నడిపిస్తున్నామో అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దీంట్లో ఎట్లా కన్వీనియంట్లీ మనం మార్కెట్ ఎస్పెషలీ కూరగాయలకు సంబంధించిన అంశాలు అది కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది, దాంట్లో త్వరగా పాడు అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది సులభంగా చేసుకోవడానికి ఆ టీం వచ్చి విజిట్ చేసిపోయారు. వాటి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఎట్లా దీనికి వినియోగంలో తీసుకురాగలుగుతారు వాటికి సంబంధించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కన్సర్న్ ఇంజనీర్స్కి పిలిపించి వాళ్ళ ద్వారా టెక్నికల్ సలహాలు తీసుకొని వెంటిలేషన్ పరంగా కావచ్చు, అప్రోచ్ రోడ్ పరంగా కావచ్చు, ప్రజలు కానీ అమ్ముతున్న రైతులు కానీ లేదంటే వెండర్స్కి కానీ ఎట్లా సులభంగా ఇది ఏర్పాటు చేస్తే అది త్వరగా వినియోగంలో తీసుకురావచ్చు అని వాటికి సంబంధించి అది పరిశీలించడం జరుగుతుంది. దాని తర్వాత ఒక మీటింగ్ పెట్టేసి ఆ టెక్నికల్ పరంగా తీసుకుని ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక మళ్ళీ కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని ముందు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాము. సార్ ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా అండర్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైనాయి. ఇంతవరకు కూడా అధికారులు దాన్ని పట్టించుకోవట్లేరు. కలెక్టర్గా మీరు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇది మున్సిపల్ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ కావడం జరిగింది అని, అదేవిధంగా ఆ వర్క్స్ యాక్షన్ ప్లాన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ పరంగా టేకప్ చేస్తున్నారు. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు డిజైన్స్ ప్రకారం అమలు చేస్తున్నారు. దీంట్లో వారు ఒక్కొక్క రోడ్లో వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లే చేసి అది టేకప్ చేయడం జరుగుతున్నది. మీరు అన్నట్లు కొంత వర్షకాలంలో జరుగుతున్న పనుల వల్ల అక్కడ కొంతమందికి టెంపరీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే లాంగ్ టర్మ్ వ్యూతో టేకప్ చేసిన ప్రాజెక్ట్. ఒక్కసారి అది మనం లే చేసిన తర్వాత అది చిరకాలంగా అంటే కనీసం ఒక 30-40 సంవత్సరాల వరకు అది ప్రజలకి అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న ప్రాజెక్టు. టెంపరీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో నేను అంతకుముందు కూడా కమిషనర్ గారికి తెలియజేసి ఉన్నాం. మున్సిపల్ ఇంజనీర్స్ ఏవైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళకి తెలియజేయడం ఉంది. ఎక్కడైతే మనం డిగింగ్ చేసి తర్వాత లైన్ లే చేస్తానో అది వెంటనే దానికి రిపేర్స్ కోసం కూడా చర్యలు తీసుకోవాలి. టెక్నికల్లీ దాంట్లో ఇంజనీరింగ్ పరంగా ఏంటంటే మనం లే చేసిన తర్వాత లూజ్ సాయిల్ ఉంటుంది, అది కన్సాలిడేటెడ్ అయిన తర్వాతనే మళ్ళీ పైన రోడ్ వేసుకోవాలి. ఆ క్రమంలో కొంచెం వర్షం రావడం అట్లాంటి కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వారికి త్వరలోనే అది పరిష్కారం చేయాలని చెప్పి ఉన్నాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావడంతో ఏమవుతుందంటే ఏదైతే మనకి ప్రాంతంలో అది ఇండ్ల స్థలాలు కావచ్చు, కమర్షియల్ ఏరియాస్లు కావచ్చు, ఏదైతే స్మెల్ రావడం కానీ వాటర్ లాగింగ్ కావడం కానీ అట్లాంటివి, ఎందుకంటే కొన్నిసారి ప్లాస్టిక్లు లేదంటే వేరే పదార్థాలు పోయి డ్రైనేజ్ బ్లాక్ అవుతాయి. అండర్ గ్రౌండ్ దాంట్లో ఆ ప్రాబ్లం పెద్దగా ఉండదు. కాబట్టి అది స్మూత్గా నడిపించడానికి ఇది ఒక స్థిరమైన పరిష్కారం. అమలు చేసినప్పుడు అందరు సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్ర మార్కెట్లో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మాత్రం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు మొత్తం తనిఖీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇదంతా వ్యాపారులకు త్వరలోనే అందుబాటు తెచ్చే అవకాశం అని చెప్తున్నారు. అంతేవిధంగా అది కాకుండా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా వారు పేర్కొంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.